ప్రధాని లారెన్స్ వాంగ్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, ఏఐ యూనివర్సిటీలో పరిశోధనలకు సహకారం అందించాలని కోరారు. సెమీ కండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్ లో తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమరావతితో పాటు ఇతర నగరాల్లోనూ అర్బన్ గవర్నెన్స్ లోనూ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. సింగపూర్ ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, సింగపూర్ ప్రధానమంత్రితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం కీలక సమావేశం నిర్వహించారు. ఇది మర్యాద పూర్వక భేటీ అయినప్పటికీ కూడా చాలా కీలక అంశాలు వీరిద్దరి భేటీలో చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. సుమారు 30 నిమిషాల సేపు వీరు సమావేశమయ్యారు. టెక్నాలజీ, సెమీ కండక్టర్, క్వాంటమ్, ఏఐ యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి సింగపూర్ ప్రధానిని కోరారు. సెమీ కండక్టర్ల తయారీ, ఎకో సిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్ తో పాటు సింగపూర్ సహకారం అందించాలని సింగపూర్ ప్రధానికి ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అమరావతి సహా రాష్ట్రంలో వివిధ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్ లో సహకారం అందించాలని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్నట్టు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తెలియజేశారు. ఏపీలో ఉద్యాన, ఆక్వా, అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కూడా సీఎం ప్రత్యేకంగా కోరారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగైన ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాధించేలా చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధితో పాటు వివిధ అవకాశాలు అందిపుచ్చుకునేలా ఏపీలో సింగపూర్ కలిసి పనిచేయాలి, ఏపీ సింగపూర్ కలిసి పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణాల గురించి ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా సింగపూర్ ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ అమరావతిలో నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే విషయాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని అడిగి కాసేపు అదే విషయం ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాల గురించి సింగపూర్ ప్రధానికి ముఖ్యమంత్రి అన్ని విషయాలు కూడా వివరించారు. ఐకానిక్ బిల్డింగ్ల గురించి, డయాగ్రిడ్ టెక్నాలజీని ఏ విధంగా వాడతారు, వీటన్నిటికీ సంబంధించి ఆయనకు వివరాలు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. అమరావతి అత్యంత నివాసయోగ్యమైన నగరాల సరసన చేరుతుందని కూడా ముఖ్యమంత్రి ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీలో ప్రజారోగ్యానికి సంబంధించి కూడా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పాపులేషన్ మేనేజ్మెంట్ అంశాలపై కూడా సీఎం ఆయనతో చర్చించారు. మొత్తం 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే దిశగా ఏపీ ముందుకెళ్తుందని సింగపూర్ ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల అంశంపై కూడా పరస్పరం చర్చించుకున్న ఇరువురు నేతలు అందుబాటులో గృహ నిర్మాణం, శిశువులు, చిన్నారుల సంరక్షణ లాంటి చర్యలపైన కూడా నేతల మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సప్లై చైన్ రంగాలు, అదేవిధంగా తయారీ రంగాలకు సంబంధించి కూడా భారత్ లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని, కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కూడా ముఖ్యమంత్రి ఆయన ప్రత్యేకంగా కోరారు. తొలి రోజు సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి బిజీగా గడిపారు. ముందు అక్కడ ఉన్నటువంటి భారత రాయబారిని కలవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వెంచర్ క్యాపిటలిస్టులతో కూడా సుదీర్ఘంగా చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. సత్య, సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వైసీహెచ్ లాజిస్టిక్ హెడ్ సునీల్ నంబియార్ తో భేటీ అయ్యారు. ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై చర్చించారు. భారత్ ఆర్థిక శక్తిగా దూసుకెళ్తుందని, ఏపీ కీలక చోదక శక్తిగా ఉందని చంద్రబాబు తెలిపారు.